Hello everyone, welcome to Groups Master. This is APPSC Group 1 Mains Revision Series, Paper 5, Science and Technology, Topic 3.4. This Topic 3.4 is all about DRDO, Defense Research and Development Organization. ఎవరైనా ప్రీవియస్ టాపిక్స్ చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్లో ఉంటాయి, వెళ్ళి చూడొచ్చు. Please visit our website www.groupsmaster.com. This is our official website, mainly useful for you in your APPSC and UPSC Civil Services Examination preparation. DRDO, Defense Research and Development Organization. మీకు ఏ క్వశ్చన్ అయినా DRDO రిలేటెడ్ వస్తే ఈ ఇంట్రడక్షన్ ప్రొవైడ్ చేయొచ్చు. దిస్ ఈజ్ యూనివర్సల్ ఇంట్రడక్షన్ ఫర్ DRDO. DRDO is the Research and Development Wing, R&D wing of Ministry of Defense. It was formed in 1958 with a vision to empower India with cutting-edge defense technologies and a mission to achieve self-reliance in critical defense technologies and systems. దీంతో పాటు ఇంకా మీరు ఏమైనా పాయింట్ యాడ్ చేయాలి అనుకుంటే 2 పాయింట్స్లో ఏదైనా యాడ్ చేయొచ్చు. మోస్ట్ కేసెస్లో మీరు ఈ లాస్ట్ పాయింట్ డైరెక్ట్గా దీనికి అటాచ్ చేయొచ్చు. ఓవర్ ద పాస్ట్ డికేడ్స్ DRDO has developed and upgraded number of systems, products and technologies. Okay, it equips our armed forces with state-of-the-art weapon systems equipment in accordance with the requirements laid down by the three services అంటే Indian Army, Indian Air Force and Indian Navy. Okay, this is universal introduction for DRDO. ఇది రివిజన్ సిరీస్, సో మనం చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం. మనం డీప్గా ఏమీ డిస్కస్ చేయం. ఇందులో చాలా టెక్నికల్ టర్మ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, అవి మనం డిస్కస్ చేయట్లేదు ఇందులో. దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ రివిజన్. కంట్రిబ్యూషన్ ఆఫ్ DRDO మనం చూస్తున్నాం ఈ వీడియోలో. మీకు DRDO రిలేటెడ్ ఏదైనా క్వశ్చన్ కంట్రిబ్యూషన్ ఆఫ్ DRDO అని కానీ అచీవ్మెంట్స్ ఆఫ్ DRDO అని కానీ వచ్చినప్పుడు మీరు ఇందులో మెన్షన్ చేసిన అన్ని పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. DRDO develops systems and equipments for the armed forces in various technology domains. It is primarily involved in design and development of strategic, complex, security sensitive systems in the fields of missiles. అంటే మిసైల్స్ డెవలప్ చేస్తుంది, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అంటే UAVs డెవలప్ చేస్తుంది, డ్రోన్స్ అంటాం. నెక్స్ట్ రాడార్స్, ఆల్సో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ ఫర్ కమ్యూనికేషన్ పర్పసెస్ అండ్ సోనార్స్, కంబాట్ వెహికల్స్, కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, సెన్సార్స్ ఎక్సెట్రా. ఇలాంటివన్నీ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్కి అంటే ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ అంటే ఇండియన్ నేవీ, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ వస్తుంది అనమాట. యాజ్ పర్ దర్ స్పెసిఫిక్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్స్, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకొని వాళ్ళకి రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా DRDO రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ అన్నాం కదా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి. సో ఈ ఫీల్డ్స్లోని ఈ టైప్ ఆఫ్ టెక్నాలజికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా డిజైన్ చేసి డెవలప్ చేసి ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి ఇస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి DRDOలో చాలా ల్యాబొరేటరీస్ ఉంటాయి. సో టైం టు టైం ఆ ల్యాబొరేటరీస్ అప్డేట్ అవుతూ ఉంటాయి. సో ఆ నెంబర్ ఇప్పుడు అంత ఎసెన్షియల్ కాదు, మీరు ఒకవేళ చూసుకోవాలనుకుంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేయొచ్చు. DRDO హ్యాస్ బీన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇండిజినైజేషన్ ఆఫ్ కీ డిఫెన్స్ స్టోర్స్ అండ్ ఎక్విప్మెంట్. DRDO అసిస్టెడ్ Hindustan Aeronautics Limited and Indian Air Force with the indigenization of spares and assemblies for several aircrafts. DRDO ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి, ఇండియన్ నేవీకి, ఇండియన్ ఆర్మీకి కూడా ఎప్పటికప్పుడు టైం టు టైం హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏమైనా స్పేర్స్ కావాలన్నా, ఏమైనా ఎమ్యునేషన్ కావాలన్నా సరే ఇంపోర్ట్ చేసుకోవడంలోని, దాని క్వాలిటీ ఏంటి అనేది చెప్పడంలో కానీ టెక్నికల్ నాలెడ్జ్ అంతా DRDO దగ్గర ఉంటుంది అనమాట. సో DRDO ఆ విధంగా కంట్రిబ్యూట్ చేస్తుంది మన 3 ఆర్మడ్ ఫోర్సెస్కి. చూడండి ఇందులో ప్రాజెక్ట్ ఇండిగో మనకి DRDO 1958లో ఫార్మ్ అయిందన్నాం కదా. సో DRDO స్టార్టెడ్ ఇట్స్ ఫస్ట్ మేజర్ ప్రాజెక్ట్ ఇన్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ సిస్టమ్, దట్ ఈస్ కాల్డ్ ప్రాజెక్ట్ ఇండిగో ఇన్ 1960స్లోని. అయితే ప్రాజెక్ట్ ఇండిగో ఏమో తర్వాత డిస్కంటిన్యూ చేశారు వితౌట్ అచీవింగ్ ఫుల్ సక్సెస్. బట్ ప్రాజెక్ట్ ఇండిగో ఎక్స్పీరియన్స్ గెయిన్ ఫ్రమ్ ప్రాజెక్ట్ ఇండిగో లెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ short range surface to air missiles and intercontinental ballistic missiles in 1970s in the name of Project Devil and Project Valiant. These projects also discontinued without achieving much success in 1974లో డిస్కంటిన్యూ చేశారు. బట్ ఈ 3 ప్రాజెక్ట్స్ నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకొని DRDO ఫర్దర్గా డెవలప్ చేసింది పృథ్వీ మిజైల్. సో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చారు 80స్లోని. ఇందులోని ఈ ప్రీవియస్ ప్రాజెక్ట్స్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ అంతా యూటిలైజ్ చేసుకొని ఇండియాకి కావాల్సిన బ్యాలిస్టిక్ మిజైల్స్, క్రూజ్ మిజైల్స్ చాలా డెవలప్ చేయడం జరిగింది. తర్వాత లెట్ us see ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ DRDOది. ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 1982-83 పీరియడ్లో స్టార్ట్ అయింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ APJ అబ్దుల్ కలాం. బట్ ఇన్ 2008 DRDO formally announced the successful completion of IGMDP. సో మనకి 1982-83 పీరియడ్లో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ అనేది
2008లో కన్క్లూడ్ అయిందనమాట, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఆఫ్టర్ ఇండియా టెస్ట్ ఫైర్డ్ ద ఫస్ట్ పృథ్వీ మిజైల్ ఇన్ 1988, అగ్ని మిజైల్ ఇన్ 1989. 1988లో ఇండియన్ ఫస్ట్ పృథ్వీ మిజైల్ టెస్ట్ చేశారు. అలాగే అగ్ని మిజైల్ అగ్ని 1 టెస్ట్ చేశారు 1989లో. ఎప్పుడైతే ఈ 2 మిజైల్స్ టెస్ట్ చేశారో మనకి మిజైల్ టెక్నాలజీ కంట్రోల్ రిగ్యామ్ అని ఒకటి ఉంటుంది అనమాట, MTCR. డీప్గా వెళ్ళట్లేదు. ఈ మిజైల్స్ డెవలప్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీని ఏది కూడా ఇండియాకి ఇవ్వకూడదు అని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. సో ఆ తర్వాత ఏమైందంటే కన్సోర్టియం ఆఫ్ DRDO చాలా ల్యాబొరేటరీస్ ఉన్నాయని చెప్పాం కదా. సో DRDO ల్యాబొరేటరీస్, అలాగే మన ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరూ కూడా ఫార్మ్ అయ్యి ఒక టీమ్గా సక్సెస్ఫుల్గా ఇండిజినియస్గా, అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆ రిస్ట్రిక్టెడ్ కాంపోనెంట్స్ని అన్నీ కూడా ఇండియా తయారు చేసుకొని సక్సెస్ఫుల్గా మన మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లారు. The Prithvi missile is India's first indigenously developed ballistic missile. ప్రిలిమ్స్లో కూడా మీకు ఎప్పుడైనా క్వశ్చన్ అడిగితే ఫస్ట్ ఇండియన్ బాలిస్టిక్ మిజైల్ ఏంటి అంటే పృథ్వీ మిజైల్ అనమాట. సో DRDO డెవలప్ చేసిన ఇండియన్ ఫస్ట్ బాలిస్టిక్ మిజైల్ ఏంటంటే పృథ్వీ మిజైల్. పృథ్వీ మిజైల్ ఏంటి? సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ అనమాట. ఇట్ వాస్ ఫస్ట్ టెస్టెడ్ ఇన్ 1988 ఫ్రమ్ శ్రీహరికోట. ద నేమ్ పృథ్వీ ఈజ్ గివెన్ టు ద ల్యాండ్ వేరియంట్ మిజైల్ అండ్ ఇట్స్ నావల్ వేరియంట్ నేమ్డ్ ఎస్ ధనుష్. మనకి దాని నావల్ వేరియంట్ ఉంది కదా పృథ్వీ, అంటే ఇప్పుడు పృథ్వీ ల్యాండ్ నుంచి ఫైర్ చేస్తే దాన్ని పృథ్వీ అంటున్నారు. సో అదే ఒకవేళ నావల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన షిప్స్ ఉంటాయి కదా నావల్వి, ఆ షిప్స్ నుంచి ఒకరు ఫైర్ చేస్తే మిజైల్ని దాన్ని ధనుష్ అని కోడ్ నేమ్స్ ఇచ్చుకున్నారు అనమాట. నెక్స్ట్ త్రిశూల్ ఈజ్ ఎ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ డెవలప్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ IGMDP. Next is Akash. Akash is a medium range surface to air missile developed as part of India's integrated guided missile development program to achieve self-sufficiency in area of surface to air missiles. చూడండి, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి ఎక్కువ యాక్టివిటీ ఎయిర్ ద్వారానే అవుతుంది. సో సర్ఫేస్ నుంచి ఫైర్ అయ్యి ఎయిర్లో ఉన్న వాటిని మనం డిస్ట్రాయ్ చేయాలి. దానికి ఆకాష్ మిజైల్ చాలా హెల్ప్ అయ్యింది. ఇట్ ఫ్లైస్ అట్ సూపర్సోనిక్ స్పీడ్ రీడింగ్ అరౌండ్ మార్చ్ 2.5. మార్చ్ అంటే దాని స్పీడ్ని మెజర్ చేసే డిస్టెన్స్ అనమాట, స్పీడ్ని మెజర్ చేసే యూనిట్ అది. నాగ్ ఈజ్ అ థర్డ్ జనరేషన్. నెక్స్ట్ వన్ ఈజ్ నాగ్ ఈజ్ అ థర్డ్ జనరేషన్ ఫైర్ అండ్ ఫార్గట్ యాంటీ ట్యాంక్ మిజైల్. ఇట్ ఈస్ అన్ ఆల్ వెదర్ టాప్ అటాక్ మిజైల్ విత్ ఎ రేంజ్ ఆఫ్ 3 to 7 kilometers. నాగ్ కెన్ బి మౌంటెడ్ ఆన్ ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్, హెలికాప్టర్ లాంచ్డ్ వెర్షన్ ఈజ్ ఆల్సో ఎవాల్వ్డ్ రీసెంట్లీ. ఇట్ వాస్ ఫస్ట్ టెస్టెడ్ ఇన్ 1990. మనకి ఈ 4 ఉన్నాయి కదా, పృథ్వీ మిజైల్, త్రిశూల్, ఆకాష్, నాగ్, ఇవి మనకి ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మెయిన్ అనమాట. ఇవి 4 కాకుండా మనకి ఇంకొకటి కూడా ఉంది, అదే అగ్ని మిజైల్. ఇది చాలా హైలీ ఇంపార్టెంట్ మిజైల్ అనమాట. ఎందుకంటే మనకి ఈ అగ్ని మిజైల్ లాటర్ వెర్షన్స్ అగ్ని 4, అగ్ని 5, ఈ 2 మిజైల్స్ మన చుట్టూ ఉన్న నైబర్స్ ఎవరు కూడా ఇండియన్ అటాక్ చేయకుండా ఉండడానికి మెయిన్ రీజన్ అనమాట. ఈ 2 మిజైల్స్ అంత పవర్ఫుల్ మిజైల్స్. అగ్ని మిజైల్ వాజ్ ఇనిషియల్లీ కన్సీవ్డ్ ఇన్ ద IGMDP యాజ్ ఎ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. ఫస్ట్ ఇనిషియల్గా అగ్ని మిజైల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రీఎంట్రీ వెహికల్ అండ్ ఇట్ వాజ్ లాటర్ అప్గ్రేడెడ్ టు బెలాస్టిక్ మిజైల్. తర్వాత ఈ 4 ముందు మనం డిస్కస్ చేసిన 4 అగ్ని మిజైల్ కూడా తీసుకొచ్చి బెలాస్టిక్ మిజైల్గా డిఫరెంట్ రేంజెస్లో డిజైన్ చేద్దామని చెప్పి అందులో కలిపారు అనమాట. అయితే ఇందులో మనకి అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3 మాత్రమే IGMDPలో పార్ట్. ఓకే, అగ్ని 4, అగ్ని 5 కాదు, గుర్తుపెట్టుకోండి. అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3 మిజైల్స్ మాత్రమే IGMDP ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పార్ట్. సో మన ఫస్ట్ అగ్ని 1 ఎప్పుడు టెస్ట్ చేశారు? 1989లో టెస్ట్ చేశారు. ఇట్ ఈస్ అగ్ని మిజైల్స్ ఆర్ న్యూక్లియర్ కేపబుల్ బాలిస్టిక్ మిజైల్స్. గుర్తుపెట్టుకోండి, న్యూక్లియర్ కేపబుల్. ఫస్ట్ అగ్ని 1 చేసినప్పుడు దీని రేంజ్ జస్ట్ 700 kilometers అంతే. అగ్ని 2, నెక్స్ట్ అగ్ని 2 తీసుకొచ్చారు. అగ్ని 2 ఈజ్ ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్, బట్ ఇట్ వాస్ టెస్ట్ ఫైర్డ్ ఇన్ 1999. ఇట్ హ్యాస్ ఎ రేంజ్ ఆఫ్ 2000 to 2500 kilometers. 700 నుంచి 2000 to 2500 kilometer రేంజ్కి ఎక్స్పెండ్ చేశారు. అప్పుడు దాన్ని అగ్ని 2 అన్నారు. ఇట్ కెన్ ఆల్సో క్యారీ కన్వెన్షనల్ న్యూక్లియర్ వార్ హెడ్స్. అగ్ని 3 ఈజ్ ఎ ఇంటర్మీడియట్ range ballistic missile developed as a successor to the Agni 2. It is an improvement over its previous iteration and its range is 3500 to 5000 kilometer వరకు వెళ్ళొచ్చు, making it capable of engaging targets deep inside neighboring countries. Next, after a successful completion of IGMDP was formally announced in 2008. 2008 లో IGMDP program
సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని అనౌన్స్ చేసి అక్కడితో దాన్ని ఆపేశారు. కనుక ఎప్పుడు అది అగ్ని 3 టెస్ట్ చేసిన తర్వాత సో సబ్సిక్వెంట్ ప్రాజెక్ట్స్ని ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్గా డెవలప్ చేశారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3 ఐజీఎండిపిలో పార్ట్ అయితే అగ్ని 4, అగ్ని 5 ఏమించో ఐజీఎండిపిలో పార్ట్ కాదు, అవి ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్ అనమాట. అంటే ఇండిపెండెంట్గా అగ్ని 4ని అగ్ని 5ని డెవలప్ చేసుకుందాం అనుకున్నారు. సో అగ్ని 3, అగ్ని 2, అగ్ని 1 ఈ మూడిటికి ఏంటి రేంజ్ డిఫరెన్స్ ఉన్నది. బట్ ఏంటంటే వాటి టాక్టికల్ కెపబిలిటీస్ని ఇంక్రీజ్ చేయలేదన్నమాట. చేశారు బట్ స్టిల్ ఏంటంటే ఆ టాక్టికల్ కెపబిలిటీస్ అన్నీ కూడా ఇంకా ఎక్కువ వేరియేషన్స్ తీసుకురాలేదు. సో కొత్త మోడర్న్ వార్ఫేర్ టెక్నాలజీస్ అన్నీ వస్తున్నాయి కదా, దాన్ని వాళ్ళతో ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. సో ఇంకా ప్రోగ్రామ్ ఆల్రెడీ చాలా ఓల్డ్ అని చెప్పి అక్కడితో ఇంకా దాన్ని క్లోజ్ చేసి అగ్ని 4ని అగ్ని 5ని ఇండిపెండెంట్గా టేకప్ చేసి వాటికి కొత్త ఫీచర్స్ అన్నీ యాడ్ చేస్తున్నారు అనమాట. సో వీటి రేంజ్ కూడా చాలా ఎక్కువ. అగ్ని 4 అండ్ అగ్ని 5 హ్యాస్ అన్ ఆపరేషనల్ రేంజ్ ఆఫ్ 3500 to 4000 kilometers. అగ్ని 4 అండ్ అగ్ని 5 హ్యాస్ మోర్ దెన్ 5500 kilometers. ఓకే, నెక్స్ట్ ప్రహార్. మనకి ఈ ప్రహార్ అనే మిజైల్ సర్ఫేస్ టు సర్ఫేస్ షార్ట్ రేంజ్ టాక్టికల్ బ్యాలిస్టిక్ మిజైల్. సో ఇట్ ఈస్ అ కంటెంపరీ వెపన్ సిస్టమ్ capable of carrying multiple types of warheads and neutralizing a wide variety of targets. ఈ ప్రహార్ అనేది మన పృథ్వీ 1 ఉంది కదా, దానికి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అనమాట. సో ఇన్ కేస్ ఫ్యూచర్లో ప్రహార్ అనే మిజైల్ పృథ్వీ 1ని రీప్లేస్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పృథ్వీ 1 ఫీచర్స్ అన్నీ కూడా ప్రహార్లో ఉన్నాయి, ప్లస్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో డైరెక్ట్గా ప్రహార్ మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయొచ్చు. నెక్స్ట్ అస్త్రా ఈజ్ అన్ ఆల్ వెదర్ బియాండ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్. ఎప్పుడైనా కొన్ని కోడ్ వర్డ్స్ గుర్తుపెట్టుకుంటే అన్నీ గుర్తుంటాయి. సో ప్రిలిమ్స్లో ఎప్పుడైనా వచ్చినప్పుడు అస్త్రాకి అయితే సింపుల్ చూడండి, రెండు ఏ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఎయిర్ టు ఎయిర్ అనమాట. ఇట్ ఈస్ అన్ ఆల్ వెదర్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ డెవలప్డ్ బై డిఆర్డిఓ డెవలప్ చేసిన ఫస్ట్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అస్త్రా అనమాట. ఎయిర్ టు ఎయిర్ అంటే ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మనకి ఇంతవరకు ముందు వచ్చినవన్నీ కూడా సర్ఫేస్ నుంచి లాంచ్ చేస్తున్నారు. అంటే లాంచ్ చేసి మనకి ఇవన్నీ మిజైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గన్ ఉందంటే అది లాంచర్ అనమాట. బుల్లెట్ అనేది ఒక మిజైల్ టైప్ అనుకోండి. అంటే బుల్లెట్స్ చాలా ఎక్కువ చేయొచ్చు, కానీ ఆ బుల్లెట్ని లాంచ్ చేసే వెపన్ మాత్రం చాలా తక్కువ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే మనకి ఒక మిజైల్స్ అనేవి చాలానే మనం డెవలప్ చేయొచ్చు, కానీ ఆ మిజైల్ని ఎంత ఫాస్ట్గా లాంచ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన గన్లో ఉన్న స్ప్రింగ్ మీదే కదా ఆ థ్రస్ట్ అనేది, ఆ ఫోర్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అలాగే ఇది కూడా అనమాట. మనకి ఆ మిజైల్ని పృథ్వీ తీసుకొచ్చారు, అగ్ని తీసుకొచ్చారు, నాగ్ తీసుకొచ్చారు, త్రిశూల్ తీసుకొచ్చారు, కానీ దాన్ని లాంచ్ చేస్తున్న లాంచర్ ఇంపార్టెంట్ అనమాట. సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ఫ్యూచర్లో. సో అలాగే మనకి అస్త్రా ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీన్ని ఎయిర్లోంచి లాంచ్ చేస్తున్నారు, అందుకే ఇది ఎయిర్ టు ఎయిర్ మిజైల్ అనమాట. అంటే ఇది మనకి ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ తీసుకొస్తున్నారు కదా, అంటే పర్చేస్ చేస్తున్నారు చాలా కంట్రీస్ నుంచి. అలాగే ఇండిజినస్గా డెవలప్ చేస్తున్నా కూడా వీటికి ఇంటిగ్రేట్ చేస్తారనమాట. సో ఆ మిజైల్ ఆ ఎయిర్లోంచి లాంచ్ అవుతుంది, అంటే ఎయిర్లోనే అంత థ్రస్ట్ ప్రొడ్యూస్ చేయాలన్నమాట. సో దట్స్ వై ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ తీసుకొచ్చినప్పుడల్లా కూడా చాలా బిగ్ న్యూస్ అవుతుంది అనమాట. ఇట్ హ్యాస్ బీన్ ఇంటిగ్రేటెడ్ విత్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సుఖోయి Su-30MKI. మనకి దీంతో అస్త్రాన్ని ఇంటిగ్రేట్ చేశారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ శౌర్య. ఇట్ ఈస్ ఎ కెనస్టర్ లాంచ్డ్. కెనస్టర్ అంటే ఏం లేదు, ఒక జస్ట్ సిలిండర్ అనమాట. ఈ ఒక సిలిండర్ టైప్ ప్రోటోటైప్ అనుకోండి. ఇట్ ఈస్ ఎ కెనస్టర్ లాంచ్డ్ హైపర్సోనిక్ సర్ఫేస్ టు సర్ఫేస్ టాక్టైల్ మిజైల్ డెవలప్డ్ బై డిఆర్డిఓ. ఈ శౌర్య మిజైల్ అనేది కెనస్టర్ లోపల ప్లేస్ చేసేయచ్చు అనమాట. సో ఎప్పుడైతే ప్లేస్ చేసేసావో కెనస్టర్ లోపల మిజైల్ ఏంటో ఎవరికి తెలియదు. సో నువ్వు ఇది లాంచ్ చేసే వరకు శౌర్య అనేది అవతల ఎనిమికి తెలియదు అనమాట. సో ఇట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ అ కాంపోజిట్ కెనస్టర్ విచ్ కెన్ ఈజీలీ హిడెన్. సో ఆ సిలిండర్, ఆ టైప్ ఆఫ్ సిలిండర్ ఏదైనా అనుకోవచ్చు అనమాట. సో మిజైలే ఉంటుందని ఎవరు అనుకోలేరు. డిఆర్డిఓ ఆల్సో డెవలప్డ్ మల్టిపుల్ రాకెట్ లాంచర్. చెప్పాను కదా మనకి లాంచర్స్ చాలా ఇంపార్టెంట్ అని. సో ఈ పినాకా అనేది చాలా ఇంపార్టెంట్. సో డిఆర్డిఓ ఆల్సో డెవలప్డ్ మల్టిపుల్ రాకెట్స్ లాంచ్ చేసే ఒక లాంచ్ని తయారు చేసింది పినాకా. ఇట్ కెన్ ఫైర్ 12 రాకెట్స్ ఇన్ 44 seconds. 44 secondsకి 12 రాకెట్స్ ఫైర్ చేయగలదు. అయితే ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే బ్యాలిస్టిక్ మిజైల్, క్రూజ్ మిజైల్. ఈ రెండింటికి డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియకపోతే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి చూడండి. బ్యాలిస్టిక్ మిజైల్స్ లాంచ్ డైరెక్ట్లీ ఇంటూ హై లేయర్స్ ఆఫ్ ఎర్త్ అట్మాస్ఫియర్. అంటే బ్యాలిస్టిక్ మిజైల్ అనేది
ఎర్త్ అట్మాస్ఫియర్ని దాటుకొని పైకి వెళ్తుంది అనమాట. సో ఇట్ ట్రావెల్స్ వెల్ అవుట్ సైడ్ ద అట్మాస్ఫియర్ అండ్ దెన్ వార్ హెడ్ డిటాచెస్ అండ్ ఫాల్స్ బ్యాక్ టు ఎర్త్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి లాంచ్ చేస్తే ఇప్పుడు మనకి బ్యాలిస్టిక్ మిసైల్ అనేది లాంచ్ చేశారు. సో ఇది అట్మాస్ఫియర్ వదిలేసి పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి తను ఎక్కడ లాంచ్ చేయాలనుకుంటున్నదో అక్కడికి రీచ్ అయ్యి ఇక్కడ ఏమవుద్దంటే మిసైల్ అనేది ఇక్కడ నుంచి డ్రాప్ చేసేస్తారనమాట. చూడండి, ఇట్ ఫాలోస్ ఏ పాత్ ఆఫ్ ఎ బాల్ థ్రోన్ అప్వర్డ్స్ విచ్ ఫాల్స్ డౌన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బాల్ నెలకి విసిరితే మీరు ఇక్కడ నుంచి ఎంత ఫోర్స్గా విసిరారో అనేది ఎంత ఫోర్స్గా విసిరారో అంత దూరం బాల్ ట్రావెల్ చేసింది ఒక పెరాబాలిక్ పాత్లో. చూడండి ఇలాగా ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫోర్స్ ఇంకా అయిపోయింది. సో అక్కడి నుంచి ఏమవుద్ది, బాల్ అలా పడిపోద్ది కింద. ఓకే, ఇలా పడిపోద్ది కింద. అలానే అనమాట బ్యాలిస్టిక్ మిసైల్ వర్క్ చేస్తుంది. అంటే ఈ సిన్స్ డిపెండ్స్ ఆన్ గ్రావిటీ టు రీచ్ ద గ్రావిటీ, దట్ వై ఇట్ ఈస్ కాల్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఒక బ్యాలిస్టిక్ మిసైల్ని లాంచ్ చేసిన తర్వాత అది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో అక్కడ దాకా ట్రావెల్ చేసిన తర్వాత అక్కడ దీన్ని వదిలేస్తుంది. అక్కడ నుంచి ఆ మిసైల్ డిటాచ్ అయిపోద్ది అనమాట. అయిపోయి అది ఎక్కడ పడాలనుకుంటుందో అక్కడ పడుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఆ మిసైల్ దేని మీద డిపెండ్ అయింది, దాని మోషన్ అంతా కూడా గ్రావిటీ. ఓకే, బట్ క్రూజ్ మిసైల్ అలా కాదు. క్రూజ్ మిసైల్ ఈజ్ ఎ గైడెడ్ మిసైల్. అంటే ఇది ఒక టార్గెట్ని సెట్ చేస్తే ఆ టార్గెట్ని సెట్ చేసిన తర్వాత దాని గైడెన్స్ సిస్టమ్ మనం ఒక టార్గెట్ని సెట్ చేస్తే ఆ టార్గెట్ని లొకేట్ చేసుకొని దాన్ని వెనక నావిగేట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో క్రూజ్ మిసైల్స్ ఆర్ డిజైన్ టు హిట్ స్టేషనరీ ఆర్ మూవింగ్ టార్గెట్స్. ఇట్ ఆపరేటెడ్ విత్ ఇన్ ఎర్త్ అట్మాస్ఫియర్. క్రూజ్ మిసైల్ అనేది ఎర్త్ అట్మాస్ఫియర్ని వదలదు. ఓకే, విత్ ఇన్ ఎర్త్ అట్మాస్ఫియర్ అంటే లైక్ ఏరోప్లేన్ అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రూజ్ మిసైల్ని లాంచ్ చేశారంటే ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉన్నా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్ ఉన్నా సరే, క్రూజ్ మిసైల్ అనేది ఈ టార్గెట్ని సెట్ చేయగానే దీన్ని లొకేట్ చేసింది. సో లొకేట్ చేసి ఇంకా దాని దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా హిట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూవ్ అవుతుంది, సో దాని వెనకే ఇది వెళ్తుంది అనమాట, వెళ్ళి దాన్ని హిట్ చేస్తుంది. అంటే దీని యాక్యురసీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, క్రూజ్ మిసైల్ యాక్యురసీ చాలా ఎక్కువ ఉంటుంది. బ్యాలిస్టిక్ మిసైల్ అలా కాదు. బ్యాలిస్టిక్ మిసైల్ జస్ట్ ఒక దగ్గర డ్రాప్ అయిపోద్ది. అది ఎంత డిస్ట్రాక్షన్ క్రియేట్ చేద్దామంటే అంత డిస్ట్రాక్షన్ క్రియేట్ చేస్తుంది బ్యాలిస్టిక్ మిసైల్. క్రూజ్ మిసైల్స్ విత్ ఇన్ ఎర్త్ అట్మాస్ఫియర్లోనే ఆపరేట్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇండియన్స్ క్రూజ్ మిసైల్ ప్రోగ్రామ్. ఇంతకుముందు అన్ని బ్యాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రామ్స్, డిఆర్డిఓ. ఇది క్రూజ్ మిసైల్ ప్రోగ్రామ్. అందులో మనకి ఇంపార్టెంట్ బ్రహ్మోస్, నిర్భయ్, లక్ష్య అండ్ సాగరిక ఆర్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. బ్రహ్మోస్ అనేది సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్. ఇట్ కెన్ బి లాంచ్డ్ ఫ్రమ్ సబ్మెరీన్, షిప్స్, ఎయిర్క్రాఫ్ట్ అండ్ ల్యాండ్. ఏ సబ్మెరీన్స్, షిప్, ఎయిర్క్రాఫ్ట్, ల్యాండ్ నుంచి కూడా మనం బ్రహ్మోస్ని లాంచ్ చేయొచ్చు. సో ఇట్ వాస్ డెవలప్డ్ యాజ్ అ జాయింట్ వెంచర్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా అండ్ ఇట్ ఈస్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ యాంటీ షిప్ క్రూజ్ మిసైల్ ఇన్ ఆపరేషన్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ anti-ship cruise missile in operation. Next, nearby DRDO also successfully tested indigenously designed and developed long-range subsonic cruise missile Nirbhay. గుర్తుపెట్టుకోండి, long range subsonic cruise missile Nirbhay. It is a long range all weather అంటే ఏ వెదర్లోనైనా సరే మనం ఆపరేట్ చేయొచ్చు. It is nuclear capable and subsonic cruise missile which is capable of being launched from multiple platforms, land, sea and air. మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ నుంచి కూడా నిర్భయ్ మిసైల్ని మనం లాంచ్ చేయొచ్చు. ఈ రెండు క్రూజ్ మిసైల్స్. నెక్స్ట్ ఈజ్ లక్ష్య. ఇట్ ఈస్ ఏ రిమోట్లీ పైలటెడ్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, డ్రోన్. ఇది డ్రోన్ టైప్లో వర్క్ అవుద్ది. ఇట్ వాజ్ డిజైన్ టు లాంచ్ ఐదర్ ఫ్రమ్ ల్యాండ్ ఆర్ సీ. ల్యాండ్ నుంచి కానీ సీ నుంచి కానీ లాంచ్ చేయొచ్చు. It can be recovered by dual stage parachute system. The development of Lakshya pilotless target aircraft was proposed in 1976 and it was officially completed in 1994. ఇది మనకి ఎలా ట్రావెల్ చేస్తుంటే ఇది ఒక జస్ట్ డ్రోన్ అనమాట. ఇది మనం దేన్నైనా లాంచ్ చేయాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికైనా పంపించాలి అనుకుంటే దీన్ని లాంచ్ చేస్తే ఇది డైరెక్ట్గా వెళ్తుంది. దీని నుంచి ఏదైనా మిజైల్ మనకి ఆపరేట్ చేయాలనుకుంటే దీని నుంచి ఏదైనా మిజైల్ వెళ్తుంది. మళ్ళీ సేమ్ ఇది పారాషూట్ ద్వారా దాన్ని మళ్ళీ ఎక్కడైనా డ్రాప్ అయిపోతే దీన్ని మనం వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఈజ్ K-15 సాగరిక. దీని రేంజ్ 750 km రేంజ్ ఉంది. ఇట్ ఈస్ అ సబ్మెరీన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్. ఇట్ వాజ్ ఇంటిగ్రేటెడ్ విత్ ఇండియాస్ న్యూక్లియర్ పవర్డ్ అరిహంత్ క్లాస్ సబ్మెరీన్. సాగరిక ఈజ్ పార్ట్ ఆఫ్ K మిసైల్ సిరీస్ ప్రోగ్రామ్. K మిసైల్ సిరీస్ ప్రోగ్రామ్ అని ఒకటి మనకోటి ఉంది. అవి సబ్మెరీన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అనమాట. అంటే సబ్మెరీన్ నుంచి లాంచ్ చేయడానికి బ్యాలిస్టిక్ మిసైల్స్. సబ్మెరీన్స్ ఎక్కడ ఉంటాయి?
సముద్రం లోపల ఉంటాయి. సో లోపల నుంచి లాంచ్ చేయడానికి అనమాట బాలిస్టిక్ మిజైల్స్. అందులో ఇది సాగరిక అనేది ఇంపార్టెంట్ మిజైల్. సో మనకి ఇందులో కే అంటే ఏం లేదండి, కలాం, మన ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు మీద తీసుకొచ్చింది ఇది. నెక్స్ట్ ఈజ్ ఇంటర్సెప్టర్ మిజైల్స్. ఇంతవరకు మనకి ఏం చూసారు, మిజైల్ అనేది లాంచ్ అయింది. ఓకే, అంటే మన ఇండియా ఒక దేన్నైనా డిస్ట్రాయ్ చేయాలంటే మన దగ్గర కొన్ని మిజైల్స్ ఉన్నాయని ఇంతవరకు చూపించారు. కానీ ఇప్పుడు మనకి ఏంటి, అవతల వాళ్ళు మిజైల్ ఫైర్ చేస్తే ఆ మిజైల్ని అడ్డుకునే కెపాసిటీ ఉండాలి. ఓకే, దాన్ని ఇంటర్సెప్టర్ మిజైల్స్ అంటారు. అంటే ఏదైనా ఒక మిజైల్ వస్తే దాన్ని ఇంటర్సెప్ట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయాలన్నమాట. ఆ టైప్ ఆఫ్ మిజైల్స్ కూడా డిఆర్డిఓ తీసుకొచ్చిందనమాట. సో ఇందులో మనకి ఇండియా సెవరల్ సిస్టమ్స్ ఇన్ ప్లేస్ టు డిఫెండ్ అగేన్స్ట్ ఇన్కమింగ్ ఏరియల్ అటాక్స్. పైనుంచి ఏమొచ్చినా సరే ఇన్కమింగ్ ఏరియల్ అటాక్స్ని డిఫెండ్ చేసుకునే కెపబిలిటీ ఉంది. స్టాపింగ్ ఇన్కమింగ్ మిజైల్స్ ఆర్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లయింగ్ విత్ హై స్పీడ్స్ ఇస్ ట్రిక్కీ. సో కంట్రీ కెనాట్ రిలై ఆన్ వన్ పర్టికులర్ సిస్టమ్ ఫర్ ఇట్. సో మనం ఇంటర్సెప్టర్ మిజైల్స్ అనేది ఏంటి, చాలా ట్రిక్కీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక అది ఎయిర్ప్లేన్ పడవచ్చు పైనుంచి, లేదంటే ఒక ఆస్ట్రాయిడ్ పడవచ్చు, లేదంటే ఇంక ఏదైనా. సో ఇవన్నీ చాలా ట్రిక్కీగా ఉంటాయి కనుక మనం ఒకే ఒక ఇంటర్సెప్టర్ మిజైల్ తీసుకొచ్చి దాని మీదే రిలయబుల్ అయిపోవడం అనేది అసలు అది ట్రస్ట్ వర్తీ కాదు. అందుకని మనకి డిఫరెంట్ టైప్స్ ఇందులో కూడా ఉంటాయి అనమాట. దేర్ఫోర్ ఇండియన్ బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ ఆల్సో బ్రాట్ 2 ఇంటర్సెప్టర్ మిజైల్స్. మనకి 2 ఇంటర్సెప్టర్ మిజైల్స్ ఉన్నాయి మెయిన్లీ. అవి ఏంటంటే పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ మిజైల్, ప్యాడ్ అంటారు, ఇది హై ఆల్టిట్యూడ్ కోసం. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ మిజైల్, ఏఐడి మిజైల్ అంటారు, ఇది లోవర్ ఆల్టిట్యూడ్స్ కోసం. సో హైయర్ ఆల్టిట్యూడ్స్ అయితే ప్యాడ్ అంటాం, లోవర్ ఆల్టిట్యూడ్స్ అయితే ఏఐడి అంటాం. సో ద ప్యాడ్ వాస్ టెస్టెడ్ ఇన్ November 2006 ఫాలోడ్ బై ఏఐడి ఇన్ 2007. 2006లో టెస్ట్ చేస్తే 2007లో చేశారు. ఇవి ఆల్రెడీ మనం ఆపరేషన్లో ఉన్నాయి. With the test of this PAD missile, India became 4th country to have successfully developed an anti-ballistic missile system after US, Russia and Israel. ఈ 3 countries తర్వాత ఇండియా 4th కంట్రీ అయిందనమాట ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీలో కంట్రిబ్యూట్ చేయడంలో, ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీ తీసుకురావడంలో. నెక్స్ట్ డిఆర్డిఓ కంట్రిబ్యూషన్స్ ఇవన్నీ కూడాను. సో డిఆర్డిఓ కంట్రిబ్యూషన్స్ అంటే ఓన్లీ డిఆర్డిఓ చేసిందనుక డిఆర్డిఓ అండర్లో ఉన్న ల్యాబొరేటరీస్ ద్వారా వర్క్ చేస్తుంది అనమాట డిఆర్డిఓ. సో అది మర్చిపోకండి. నెక్స్ట్ ఇండియాస్ బాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ప్రొవైడ్స్ ఏ 2 లేయర్ షీల్డ్. చెప్పాం కదా 2 లేయర్స్ మనకి ప్యాడ్ ఏఐడి యాడ్ ఉన్నది కదా. సో ఆ 2 లేయర్స్ ఏంటంటే ఎక్సో అండ్ ఎండో అనమాట. అసలు ఇవి రెండు ఏంటంటే సిస్టమ్ ప్రొవైడ్స్ ప్రొటెక్షన్ బోత్ అగేన్స్ట్ బాలిస్టిక్ మిజైల్స్ దట్ ఆర్ అవుట్ సైడ్. ఎక్సో అంటే అవుట్ సైడ్, ఎండో అంటే ఇన్సైడ్ అనమాట. అంటే అవుట్ సైడ్ ఎర్త్ అట్మాస్ఫియర్, ఇన్సైడ్ ఎర్త్ అట్మాస్ఫియర్. అంటే మనకి ఇందాక చెప్పాను కదా హై ఆల్టిట్యూడ్, లో ఆల్టిట్యూడ్ అని. పిఏడి అనేది హై ఆల్టిట్యూడ్, ఏఐడి అనేది లో ఆల్టిట్యూడ్. సో హై ఆల్టిట్యూడ్ అంటే ఎక్సో, లో ఆల్టిట్యూడ్ అంటే ఎండో అనమాట. సో పిఏడి రేంజ్ అంతా ఇన్కమింగ్ మిజైల్స్ 80 to 120 కిలోమీటర్ ఎక్సోలో వస్తే దాన్ని డిస్ట్రాయ్ చేయగలడు. అదే ఏఐడి అయితే ఇందులో మెయిన్లీ మనకి ఇంతకుముందు చూసిన ఆకాశ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్తో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో ఇట్ కెన్ ఇంటర్సెప్ట్ ఇన్కమింగ్ మిజైల్స్ అట్ రేంజెస్ ఆఫ్ 15 to 30 కిలోమీటర్స్. ఎండో అనమాట అట్మాస్ఫియరిక్ ఇంటర్సెప్షను. ఇది మనకి లో ఆల్టిట్యూడ్స్ ఏఐడి అనేది. యాజ్ పార్ట్ ఆఫ్ డీల్ విత్ ఇండియా రష్యాతో డీల్ పెట్టుకుంది. రష్యా విల్ డెలివర్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ బై 2021. నెక్స్ట్ ఇది ఇందులోనే ఈ S-400 కొత్త టెక్నాలజీ అనమాట. ఇండియాలోని ఇండిజినస్గా కాదు, రష్యాతోని డీల్ పెట్టుకుంది. రష్యా మనకు ప్రొవైడ్ చేస్తుంది ఇవి. ఈ ఎయిర్ డిఫెన్స్ మిజైల్ సిస్టమ్ S-400 చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్ అనమాట, చాలా కాంప్లెక్స్ సిస్టమ్ కూడా. ఇట్ ఈస్ హైలీ ఆటోమేటెడ్ అండ్ ఇట్ హ్యాస్ రాడార్స్ దట్ కెన్ పికప్ ఎనీ ఇన్కమింగ్ ఆబ్జెక్ట్ అప్ టు 1000 kilometers away from our location, our operation location, and it can track several dozen incoming objects simultaneously and distribute the targets to appropriate missile system and ensure a high success rate. మనకి S-400 పైన మనం చూసిన ప్యాడ్ ఏఐడి కన్నా అడ్వాన్స్డ్ వెర్షన్ అనమాట. చాలా కాంప్లెక్స్ సిస్టమ్ ఇది. 1000 kilometers దూరం నుంచి దాన్ని ట్రాక్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేసే కెపబిలిటీ ఉన్న డిఫెన్స్ సిస్టమ్ అనమాట. ఇది మన రష్యా మనకు డెలివర్ చేస్తుంది 2021 కల్లా. రీసెంట్ అగ్రిమెంట్ ఇది. These missiles can strike fast-moving objects such as fighter aircraft with a high hit probability. అలాగే ఇండియా ఇజ్రాయెల్ జాయింట్గా డెవలప్ చేసే బారక్ మిజైల్స్ ఇప్పుడు రీసెంట్గా డెవలప్ చేసింది లాంగ్ రేంజ్ బారక్ 8 డిఫెన్స్ సిస్టమ్ ఫర్ బోత్ ఇజ్రాయెల్ అండ్ ఇండియన్ మిలిటరీస్. ఇట్ కెన్ ప్రొవైడ్ 360-degree డిఫెన్స్ అగేన్స్ట్ వేరియస్ ఎయిర్బ్రోన్ థ్రెట్స్. నెక్స్ట్ డిఆర్డిఓ
మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ అని ఒకటి ఉంది, దానికి కూడా అసిస్ట్ చేస్తూ ఉంటుంది దాని ప్రోగ్రామ్స్లో కూడా. సో అందులో భాగంగా మనకి హాల్ ధ్రువ్ హెలికాప్టర్, హాల్ HJT-36 సితారా సబ్సోనిక్ ఇంటర్మీడియట్ జెట్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్లో డిజైన్ చేయడంలోని అసిస్ట్ చేసింది. అలాగే డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్టెడ్ అభ్యాస్. ఇట్ ఈస్ హై స్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ యూఏవీ అనమాట. మనకి యూఏవీస్ చాలా ఇంపార్టెంట్ డిఆర్డిఓ తరపు నుంచి వచ్చినవి. సో డిఆర్డిఓ కంట్రిబ్యూట్ చేసిన డ్రోన్స్ అనమాట యూఏవీస్ అంటే. ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ టార్గెట్ ఫర్ వేరియస్ మిజైల్ సిస్టమ్స్. అభ్యాస్. నెక్స్ట్ డిఆర్డిఓ డెవలప్డ్ అనదర్ యూఏవీ నిశాంత్. మనం డిస్కస్ చేస్తున్న యూఏవీస్ ఇంతకుముందు లక్ష్య చూసాం క్రూజ్ మిజైల్ దగ్గర. అభ్యాస్, రుస్తుమ్ అండ్ నేత్ర, ఇప్పుడు ఈ 3 చూస్తున్నాము. ఈ 4 చూస్తున్నాం. అభ్యాస్, నిశాంత్, రుస్తుమ్ అండ్ నేత్ర. నిశాంత్ ఈజ్ ఏ హైడ్రాలికలీ లాంచ్ షార్ట్ రేంజ్ యూఏవీ, షార్ట్ రేంజ్ అనమాట. ఇది ఫర్ టాక్టికల్ బ్యాటిల్ ఫీల్డ్ ఏరియాస్లో యూజ్ చేస్తారు. ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్ డిఆర్డిఓ ఈ నిశాంత్ ఎప్పుడైతే డిజైన్ చేసిందో దాని నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్తో న్యూ క్లాస్ ఆఫ్ యూఏవీస్ డిజైన్ చేయబోతుంది. మేలు, హేలు. అయితే మేల్ అంటే ఏంటంటే మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్, హేల్ అంటే హై ఆల్టిట్యూడ్ అనమాట. రుస్తుమ్ అనేది తీసుకొచ్చింది డిఆర్డిఓ, అది మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్. మనకి హేల్ అనేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువైపోతుంది, అలాగే మన దగ్గర ఇంత ఇండస్ట్రియల్ ఎక్స్పర్టైజ్ లేదు. అందుకే మనం ప్రజెంట్ ఏంటంటే యూఎస్లో ఏదో డీల్ ఉన్నది, యూఎస్ మనకి సప్లై చేస్తుంది అనమాట యూఏవీస్. నెక్స్ట్ నేత్ర. ఇట్ ఈస్ ఎ లైట్ వెయిట్ అటానమస్ యూఏవీ డెవలప్డ్ బై డిఆర్డిఓ యూజ్డ్ ఫర్ సర్వేలెన్స్ అండ్ రికనెసెన్స్ ఆపరేషన్స్. మనకి ఇవన్నీ ప్రజెంట్ ఫీల్డ్లో ఆపరేట్ అవుతున్న యూఏవీస్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ డిఆర్డిఓ ఆల్సో డెవలప్డ్ టోర్పిడోస్, సోనార్స్ కూడా డెవలప్ చేసింది ఇండియన్ నేవీకి. అందులో సమ్ ఆఫ్ ద సోనార్స్ చూడండి. APSOH అడ్వాన్స్డ్ panoramic sonar hull mounted, Hamvad hull mounted variable depth sonar and Hamsa hull mounted sonar array. Nagin, Panchendriya are the sonars developed by DRDO along with Bale assistance తోని ఇండియన్ నేవీకి డిఆర్డిఓ ఈ సోనార్స్ డెవలప్ చేసింది. అలాగే ప్రెజెంట్ మిహిర్ అనే కొత్త సోనార్ మీద సోనార్ ట్రయల్ ఫేజ్లో ఉంది, డెవలప్ చేస్తున్నారు. అలాగే మనకి డిఆర్డిఓ డెవలప్ చేసిన టోర్పిడోస్ అడ్వాన్స్డ్ లైట్ టోర్పిడో షైనా and Varnastra Smart. These are the torpedoes developed by DRDO. Smart and a supersonic missile assisted release of torpedo. DRDO also developed India's first laser guided bomb. ఇండియాలోనే ఫస్ట్ laser guided bomb డెవలప్ చేసింది, దాన్ని సుదర్శన్ అంటారు. అలాగే స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ వెపన్ SA. SA is a long range precision guided anti air field weapon. ఈ వెపన్స్, మిజైల్స్, టోర్పిడోస్, సోనార్స్, యూఏవీస్, డ్రోన్స్ డిఆర్డిఓ డెవలప్ చేసిందని చెప్పాం కదా. ఇందులో మనం డిఆర్డిఓ ఏమేమైతే ఆ స్పెసిఫిక్ ఫీల్డ్స్లో డెవలప్ చేసిన మిజైల్స్, డ్రోన్స్, టోర్పిడోస్, సోనార్స్ ఇంతవరకు మనం చూసాం అనమాట. నెక్స్ట్ ఇన్ 2019లో ఇండియా ఆల్రెడీ టెస్టెడ్ యాంటీ శాటిలైట్ వెపన్ అండర్ ఆపరేషన్ మిషన్ శక్తి. ఇట్ మేక్స్ ఇండియా ద 4th కంట్రీ విచ్ ఈస్ capable ఆఫ్ డిస్ట్రాయింగ్ అన్ ఎనిమీ శాటిలైట్. అంటే యాంటీ శాటిలైట్ వెపన్ ఏంటంటే 4th కంట్రీ కదా, ఆఫ్టర్ యుఎస్, రష్యా అండ్ చైనా ఇండియా బికమ్ 4th కంట్రీ. యాంటీ శాటిలైట్ వెపన్ అంటే ఏం లేదు, జస్ట్ ఇప్పుడు మనకి ఇది లియో అనమాట. లో ఎర్త్ ఆర్బిట్స్లో మనం ఇంతకు ముందు ఇస్రో గురించి చదివేటప్పుడు అక్కడ లియో గురించి మెన్షన్ చేసాం. ఈ లో ఎర్త్ ఆర్బిట్స్లో ఉన్న ఏదైనా సరే ఒక శాటిలైట్ అయినా పడిపోతుంటే దాన్ని మన మిజైల్స్ యూజ్ చేసి డిస్ట్రాయ్ చేయాలన్నమాట. అదే మిషన్ శక్తి, యాంటీ శాటిలైట్ వెపన్ అని అన్నారు. బట్ యాంటీ శాటిలైట్ వెపన్ అనే కాదు, ఈ టెస్ట్ ఏం సిగ్నిఫై చేస్తుందంటే ఇండియాస్ ఎబిలిటీ టు ఇంటర్సెప్ట్ అండ్ ఇంటర్ కాంటినెంటల్ బెలాస్టిక్ మిజైల్. ఏదైనా ఒక ఇంటర్ కాంటినెంటల్ బెలాస్టిక్ మిజైల్స్ ఇందాక బెలాస్టిక్ మిజైల్, క్రూజ్ మిజైల్ డిఫరెన్స్ అప్పుడు చెప్పాను. బెలాస్టిక్ మిజైల్ ఎలా వెళ్తుంది, పైకి వెళ్ళి అక్కడ థ్రస్ట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఒక బాల్ లాగా పడిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది బాల్ లాగా పడిపోతుందంటే లో ఎర్త్ ఆర్బిట్ లియోలోకి ఎంటర్ అవుతుంది కదా. ఓకే, సో అలాగే ఇప్పుడు మనకి యాంటీ శాటిలైట్ వెపన్లో మనం ఏం చెప్తున్నాం, శాటిలైట్ ఏదైనా లియోలో ఉంటే డిస్ట్రాయ్ చేయగలం అంటున్నాం. శాటిలైట్ అనేది కూడా మూవ్ అవుతూ ఉంటుంది కదా. సో ఇప్పుడు నీకు ఎప్పుడైతే ఈ బెలాస్టిక్ మిజైల్ అయినా సరే ఇదైనా సరే మూవ్ అయిందంటే ఇక్కడ మన వెపన్ మిషన్ శక్తిని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేస్తాం కదా, మన మిజైల్ వెళ్ళి దీన్ని హిట్ చేస్తుంది. సో అట్మాస్ఫియర్లో డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. సో ఇట్ డెమాన్స్ట్రేటెడ్ ద ఇండియన్స్ ఎబిలిటీ టు ఇంటర్సెప్ట్ అండ్ ఇంటర్ కాంటినెంటల్ బెలాస్టిక్ మిజైల్స్. Next, DRDO already successfully testified indigenously developed quick reaction surface to air missiles QRSAM. It is also an all-weather
all-terrain surface-to-air missile equipped with electronic countermeasures against jamming by aircraft radars. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ రాడార్స్ ఏదైనా సిగ్నల్స్ని జామ్ చేద్దాం అనుకున్నా సరే దానికి కౌంటర్ మెజర్ ఇచ్చి జామ్ చేయకుండా ఆపగలదు అనమాట. సో ద మిజైల్ కెన్ బి మౌంటెడ్ ఆన్ ఏ ట్రక్ అండ్ ఇట్ కెన్ బి స్టోర్డ్ యాజ్ ఎ కెనాస్టర్లో స్టోర్ చేస్తున్నారు అంటే అది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. యూ కెన్ హైడ్ దట్ missile from your enemy. DRDO successfully flight test second indigenously developed solid fuel ducted ramjet propulsion based missile system. It aims to develop critical technologies required in propulsion systems for future Indian programs like long range air to air missiles. చెప్పాను కదా air to air missiles ఏదైనా సరే చాలా బిగ్ న్యూస్. ఈ టెక్నాలజీ అనేది ఫ్యూచర్ మన ప్రొపల్షన్ సిస్టమ్స్ కోసం ప్రొపల్షన్ సిస్టమ్ అంటే ఏం లేదు. ఇప్పుడు చెప్పాను కదా మనకి కింద నుంచి సర్ఫేస్ నుంచి లాంచ్ చేస్తున్నారు అంటే ఒక లాంచర్ ఉండాలి. అదే మనకి ఎయిర్ నుంచి ఎయిర్ టు ఎయిర్ లాంచ్ చేస్తున్నారు అంటే అక్కడ ఎంత థ్రస్ట్ను ప్రొవైడ్ చేయగలం అనేది అక్కడ యూజ్ చేసే సాఫిస్టికేటెడ్ టెక్నాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. టెక్నాలజీ చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ టెక్నాలజీ ఇది సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ ప్రొపల్షన్ బేస్డ్ మిసైల్ సిస్టమ్ టెక్నాలజీ. రీసెంట్గా DRDO సక్సెస్ఫుల్గా టెస్ట్ చేసింది అనమాట ఇది. ఓకే, ఇక్కడితో కంక్లూడ్ చేస్తున్నాం ఈ వీడియో. ఈ DRDOలో ఇప్పుడు దాకా వచ్చిన పాయింట్స్ అన్నీ మేము మెన్షన్ చేసిన అన్ని పాయింట్స్లోని మీరు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా అప్డేట్ అవుతూ ఉంటే అవి అందులో మీరు మెన్షన్ చేయాల్సి వస్తుంది ఎగ్జామ్లోని. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ DRDO ఇస్రో అనేది ఎప్పుడు కూడా డైనమిక్, చాలా డైనమిక్ అనమాట. ఎప్పటికప్పుడు న్యూస్లో కొత్తగా ఉంటూ ఉంటాయి. సో అవన్నీ మీరు ఒకసారి కేర్ఫుల్గా చూసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో టు గ్రూప్స్ మాస్టర్స్ YouTube channel and also press bell icon for regular updates and notifications. Like this video and share this video with your friends. Thank you very much.